నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, ఢిల్లీలో జరిగిన పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఓవైపు ఆ ఘటన గురించి దర్యాప్తు కొనసాగుతున్న వేళ మరో బిగ్ బ్రేకింగ్ మనకు తెలుస్తోంది. అది కూడా భారతదేశంపై భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పాకిస్తాన్లోని ఒక ర్యాలీలో ఓ ఉగ్రవాద నాయకుడు బహిర్గతం చేసిన రహస్యం ఇది. ప్రపంచ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ భారతదేశంపై కొత్త దాడులు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ దాడులకు బంగ్లాదేశ్ను లాంచ్ ప్యాడ్గా ఉపయోగిస్తున్నట్ట. అదేలాగో పూర్తిగా అప్డేట్స్తో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 2025 అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలి అనే చిన్న పట్టణంలో ఒక భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థలో సీనియర్ కమాండర్ అయిన సైఫుల్లా సైఫ్ మాట్లాడాడు. ఇది ఒక సాధారణ స్పీచ్ కాదు, అతను ఇచ్చింది. ఒక వీడియో రికార్డింగ్లో బహిర్గతమైన రహస్యాల బాంబు పేల్చాడు. హఫీజ్ సయీద్ ఇరుక్కున్నట్టు కనిపించకుండా బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని సైఫ్ అన్నాడు. ఊహించండి, ఈ మాటలు ఒక ర్యాలీలో వేలాది మంది ముందు చెప్పబడ్డాయి. ఇది ఒక హెచ్చరిక కాదు, బహిరంగ ప్రకటన. అంతేకాదు, రెండు దేశాల మధ్య రగిల్చే మాటలు. హఫీజ్ సయీద్ ఎవరో మీకు తెలుసు కదా. ముంబై 26/11 దాడులకు మాస్టర్ మైండ్, ఐకేటీఏ అనే ప్రపంచ ఉగ్రవాది. ఇప్పుడు ఈ మనిషి బంగ్లాదేశ్ను తన కొత్త ఆయుధంగా మార్చుకున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఎల్ఈడి ఆపరేటర్లు ఇప్పటికే బంగ్లాదేశ్లో చురుగ్గా ఉన్నారట. వీరు భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారని న్యూస్. మే 9, 10 రాత్రి జరిగిన ఆ ఆపరేషన్ గురించి సైఫ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ సైన్యం చాలా గొప్పగా స్పందించిందని, అమెరికా మళ్ళీ మాతోనే ఉందని, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్తో సమీపంగా వస్తోందని డబ్బా కొట్టుకున్నాడు. ఇవన్నీ అబద్ధాలు కావచ్చు, కానీ ఇవి ఉగ్రవాదుల మనసులోని విషయాన్ని చూపిస్తున్నాయి. ఈ మాటలు విని ర్యాలీలో ఉన్నవాళ్ళు ఉత్సాహంగా అరుస్తున్నారు. ఇది ఒక మాస్ హిస్టీరియా, ఒక తీవ్రవాద యుద్ధ ప్రకటన. దారుణం ఏంటంటే, ఈ ర్యాలీలో పిల్లలు కూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు వారి చేతిలో ఆయుధాలు పెట్టుకొని భారతదేశంపై జిహాద్ చేయాలని ప్రేరేపిస్తున్నారు. ఇది ఒక దారుణ దృశ్యం. ఉగ్రవాదుల పిల్లలను రాడికలైజ్ చేసి మున్నీగా మార్చడం, హఫీజ్ సయీద్ తన సన్నిహిత సహచరుణ్ణి బంగ్లాదేశ్కు పంపించడం, అక్కడ స్థానిక యువకులను జిహాద్ పేరుతో మతోన్మాదం చేసి ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళ ప్లాన్లో భాగం. బంగ్లాదేశ్లో ఎల్ఈడి క్యాంపులు ఏర్పాటు చేసి మా తూర్పు సరిహద్దు నుంచి ఇన్ఫిల్ట్రేషన్ పెంచుతున్నారని ఓ వర్గం చెప్తోంది. ఇది ఒక కొత్త యుద్ధ మార్గం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యాక్సెస్ మన దేశానికి ఒక పెద్ద ముప్పనే చెప్పుకోవచ్చు. దీనికి ప్రతిగా ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తోంది అంటే, భద్రతా ఏజెన్సీలు అలర్ట్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి రహస్య ఆపరేషన్లు పెంచారు. సరిహద్దులపై కళ్ళు పెట్టి ఇన్ఫిల్ట్రేషన్ ట్రాక్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ వీడియోను ట్రాక్ చేసి ముందస్తు చర్యలు కూడా తీసుకుంటుంది. కానీ ఇక్కడ సందేశం ఏంటంటే, మనమందరం జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రవాదం అంటే ఒక మతం లేదా దేశం కాదు, ఇది మానవత్వానికి వ్యతిరేకం. మనల్ని మన పిల్లల్ని రక్షించుకోవాలంటే మనం ఏకం కావాలి. ఫ్రెండ్స్, ముప్పు అనేది ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. మనమంతా కలిసికట్టుగా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, అంతే. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ హరికృష్ణ, సైనింగ్ ఆఫ్ సాక్షి డిజిటల్.